కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక సరికొత్త అవకాశం మళ్లీ తలుపు తట్టేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2024లో ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యేలా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ప్రస్తుతం టీ20 తాత్కాలిక కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ముందు మళ్లీ రోహిత్ శర్మ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్నకు ముందు ఆటగాళ్లను అంచనా వేసే ఏకైక సిరీస్గా దీనిని పేర్కొంటున్నారు. మరి రోహిత్ శర్మ ఎలా ఆడుతాడు, ఆడిస్తాడు అనే దానిపై ప్రపంచ కప్ కెప్టెన్సీ ఆధారపడి ఉందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. 2024 జనవరి 11, 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 3 టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటించనుంది. మొహాలీ, ఇండోర్, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, బుమ్రా సైతం బరిలోకి దిగుతారని అంటున్నారు. అదే జరిగితే టీ20 ప్రపంచ కప్లో కూడా ఆడతారా అనే చర్చ అప్పుడే మొదలైంది. టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. ఇప్పటికే మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇంకా కొత్త ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందరూ గాయాల పాలై క్రికెట్కి దూరంగా ఉన్నారు. దీంతో ఆఫ్ఘన్తో సిరీస్లో అతడు ఆడే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఫిబ్రవరి పడుతుందని అంటున్నారు. హార్దిక్ పాండ్యా అయితే ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లతో ముంబై కెప్టెన్గా రీ-ఎంట్రీ ఇస్తాడని సమాచారం. ఈ పరిస్థితుల్లో మరి సీనియర్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అలాగే వారు జట్టులోకి వస్తే జూనియర్స్ మాట ఏమిటని కూడా అంటున్నారు. ప్రజెంట్ ప్రతిభావంతులు ఎక్కువ కావడంతో టీమిండియాలో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేయాలనేది టీం మేనేజ్మెంట్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20కి భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, బుమ్రా, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.